బాధితుల నుంచి అధిక బిల్లులు వసూలు చేస్తున్న ఆసుపత్రులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా జల్పించింది. హైదరాబాద్ లో 5 ఆసుపత్రులు కోవిడ్ సేవల లైసెన్సుల్ని ఆరోగ్య శాఖ రద్దు చేసింది. బంజారా హిల్స్ లోని విరించి ఆసుపత్రితో పాటు బేగంపేట్లోని విన్ ఆసుపత్రి, కాచిగూడలోని టేక్స్ ఆసుపత్రి, కేపీహెచ్బీలోని మ్యాక్స్ హెల్త్, మోతీనగర్లోని నీలిమ ఆసుపత్రులు కోవిడ్ సేవల లైసెన్సులను రద్దు చేసింది. మరోవైపు ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 64 ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వాలు షోకాజ్ నోటీసులు జారీ చేశాయి. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఆసుపత్రులపై ఏపీ ప్రభుత్వం కొరడా జులిపిస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రులపై ఇప్పటి వరకు 66 ఫిర్యాదులు అందగా 43 ఆసుపత్రులపై 2,40,00,000 రూపాయల జరిమానా విధించారు. ఇక అధిక ఫీజులు వసూలు చేస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సర్కార్ నిర్ణయించింది. సీఎం ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బాధితుల నుంచి డబ్బులు అధికంగా వసూలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు 10 రెట్ల పెనాల్టీ విధిస్తామని వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. లాక్డౌన్ తో తెలంగాణలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత 10 రోజులుగా 4,000 లోపే కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 3,527 కేసులు నమోదయ్యాయి. 19 మంది ప్రాణాలు కోల్పోయారు. జీహెచ్ఎంసీ పరిధిలో 519 కేసులు రికార్డు అయ్యాయి. నల్గొండ జిల్లాలో 218, ఖమ్మంలో 215, రంగారెడ్డిలో 207 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 92.81% ఉంది. కరోనా నుంచి కోలుకున్న వారు అప్రమత్తంగా ఉండాలని, పోస్ట్ కోవిడ్ సేవల్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలుంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 14,429 కేసులు నమోదయ్యాయి. 103 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 15 మంది చొప్పున మృతి చెందారు. విశాఖపట్నంలో 10 మంది, నెల్లూరు జిల్లాలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రోజులో 84,502 మందికి పరీక్షలు నిర్వహించారు. 24 గంటల్లో 20,746 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా సమయంలో విపత్కర పరిస్థితుల్లో రోగులకు సేవలు అందిస్తున్నారు వైద్యులు. అలాంటి డాక్టర్లు వైరస్ బారిన పడితే వారికి నిమ్స్ లో చికిత్స అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వైద్యుల్ని చేర్చుకునేందుకు ఆర్ఎంని నియమించాలని నిమ్స్ డైరెక్టర్ కార్యాలయాన్ని ఆదేశించింది. ఇక నిమ్స్ లో ఉచితంగా చికిత్స అందించాలని జూనియర్ వైద్యుల డిమాండ్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ని హెల్త్ హబ్ గా మార్చేందుకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. అత్యవసర వైద్యం కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి రోగులు వెళ్లే పరిస్థితి పోవాలన్నారు. జిల్లా కేంద్రాలతో పాటు 3 ప్రధాన నగరాల్లో హెల్త్ హబ్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తో పాటు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. విజయవాడ, తిరుపతి, రాజమండ్రి సహా 16 నగరాల్లో హెల్త్ హబ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఒక్కో చోట కనీసం 30 నుంచి 50 ఎకరాల భూమి సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఆ హబ్ లో ఒక్కో ఆసుపత్రికి 5 ఎకరాల్ని కేటాయించాలన్నారు. నెల వ్యవధిలోనే హెల్త్ హబ్ కి సంబంధించిన పాలసీని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వ్యాక్సిన్ సరఫరా విషయంలో కేంద్రంపై మండిపడ్డారు మంత్రి కేటీఆర్. ప్రపంచానికి సరిపడా వ్యాక్సిన్ ని హైదరాబాద్ లోనే తయారవుతున్నా ఇక్కడి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్పత్తి అవుతున్న టీకాల్లో 85% కేంద్రం తన ఆధీనంలోకి తీసుకోవడం దురదృష్టకరమన్నారు. కేవలం 15%లోనే రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ ఆసుపత్రులు కొనుక్కోవాలని నిబంధన పెట్టడం దారుణమన్నారు. కోవిడ్ తొలి దశలో వ్యాక్సిన్ ఇతర దేశాలకు ఎగుమతి చేయకుండా ఉంటే మన ప్రజలకు టీకా అందేదన్నారు కేటీఆర్. తెలంగాణలో సూపర్ స్ప్రెడర్స్ కి వ్యాక్సినేషన్ ప్రక్రియ కాస్త గందరగోళంగా సాగుతోంది. ఆటో, క్యాబ్ డ్రైవర్లు, వీధి వ్యాపారులు, కిరాణా దుకాణాల్లో పనిచేస్తున్న వారిని గుర్తించడానికి అధికారులు నానా తంటాలు పడుతున్నారు. వ్యాక్సిన్ కేంద్రానికి వచ్చిన వారిలో చాలా మంది అసలైన అర్హులేనా కాదా అన్న అనుమానాలు కలుగుతున్నాయంటున్నారు అధికారులు. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలోని కార్పొరేటర్లు టోకెన్ బుక్ల కోసం ఒత్తిడి తెస్తున్నారని చెబుతున్నారు. లాక్డౌన్ ని మరింత పటిష్టంగా అమలు చేయాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసులను ఆదేశించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు డీజీపీ. ఎల్బీనగర్, వనస్థలిపురం, హైత్నగర్ లో డీజీపీ పర్యటించారు. చెక్ పోస్టులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో 99.9% ప్రజలు లాక్డౌన్ కి సహకరిస్తున్నారన్నారు. లాక్డౌన్ నిబంధనల్ని అతిక్రమించి బయటకొచ్చిన వాహనాలను జప్తు చేస్తున్నామన్నారు మహేందర్ రెడ్డి. పోలవరం సహా ఏపీలో సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రాధాన్యతను బట్టి ప్రాజెక్టులు పూర్తి చేయాలని, ఎక్కడా ఆలస్యం చేయొద్దని అధికారులకు సూచించారు. పోలవరం బిల్లులు దాదాపు 1,600 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని, ఢిల్లీ వెళ్లి పెండింగ్ బిల్లులు క్లియర్ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పోలవరంలో స్పిల్వే కాంక్రీటు పనుల్లో 91% అయ్యాయని, ఈ నెలాఖరు నాటికి స్పిల్ ఛానల్ పనులు పూర్తవుతాయని వివరించారు. రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టులు, పల్నాడు ప్రాంత కరువు నివారణ ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులపై జగన్ సమీక్షించారు. మహానాడు వేదికగా వైసీపీ ప్రభుత్వంపై, జగన్ పాలనపై విరుచుకుపడ్డారు.
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం 2 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టులకు ఎంత ఖర్చు చేసిందో లెక్కలు బయటపెట్టాలన్నారు. పోలవరంలో మరో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎందుకని ప్రశ్నించారు. పురుషోత్తంపట్నం ప్రాజెక్టుకు 2 ఏళ్లుగా నీరివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల్ని ప్రభుత్వం మభ్యపెడుతుందని మండిపడ్డారు చంద్రబాబు. ప్రత్యేక హోదాపై జగన్ ఎందుకు నోరు మెదపటం లేదన్నారు. చంద్రబాబుపై మంత్రి బొత్స ఫైర్ అయ్యారు. ఇక ఆత్మస్తుతి పరనిందే పరమావధిగా మహానాడు సాగిందని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో బాబు బ్రీఫ్డ్ మీ వ్యాఖ్యలు ప్రపంచం మొత్తం చూసిందని ఎద్దేవా చేశారు. ఫోరెన్సిక్ వ్యాఖ్యలు నిజమని తేల్చిందన్నారు బొత్స. వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో దిట్టాయిన చంద్రబాబు ప్రజల్ని మేనేజ్ చేయలేకపోతున్నారన్నారు. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఏం చేశారో చెప్పాలన్నారు. దోచుకోవటం దాచుకోవటమే చంద్రబాబు నైజామన్నారు. చంద్రబాబు హయాంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదన్నారు. చంద్రబాబు తప్పిదాల వల్లే పోలవరం పూర్తి కాలేదన్నారు. ఇంటర్ కాలేజీలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పరీక్షలు రద్దయ్యాయని, అడ్మిషన్లు తీసుకునే ఇంటర్ కాలేజీలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ఉత్తర్వులకు భిన్నంగా పనిచేసే కాలేజీలపై నిఘా పెట్టామన్నారు. 10th ఇంటర్ పరీక్షలు ఖచ్చితంగా నిర్వహిస్తామన్నారు. త్వరలోనే షెడ్యూల్ ని ప్రకటిస్తామన్నారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టుపై ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. రఘురామకృష్ణంరాజును సిఐడి అరెస్టు చేసిన తీరు, తదనంతర పరిణామాలపై ఆయన కుమారుడు భరత్ చేసిన ఫిర్యాదుపై ఎన్హెచ్ఆర్సీ స్పందించింది. ఏపీ డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు కస్టడీలో రఘురామకృష్ణంరాజుపై పోలీసులు దాడి చేశారనే ఆరోపణలపై అంతర్గత విచారణకు ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. జూన్ 7లోగా నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. ధాన్యం సేకరణలో తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ యాసంగిలో 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇంకా 10 నుంచి 15 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. గతేడాది యాసంగిలో పౌర సరఫరాల సంస్థ 64 లక్షల 11 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రికార్డు సృష్టిస్తే ఈ ఏడాది ఆ రికార్డుని బ్రేక్ చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 2,000 రూపాయల నోట్లు ముద్రించడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2020-21లోనూ కొత్తగా 2,000 నోట్లు ముద్రించలేదని వెల్లడించింది. మే 26న ఆర్బీఐ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. కోవిడ్ సంబంధిత వైద్య పరికరాలపై పన్ను మినహాయింపు ఇస్తూ 43వ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్సలో ఉపయోగించే సహాయక వస్తువుల దిగుమతిపై 2021 ఆగస్టు 31 వరకు జీఎస్టీ మినహాయించాలని కౌన్సిల్ నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాల ద్వారా వచ్చేవి అయినా రాష్ట్రాలు వాటిని కొనుగోలు చేసి దిగుమతి చేసుకోవడానికి మినహాయింపు ఇవ్వనుంది. బ్లాక్ ఫంగస్ చికిత్సకు వినియోగించే యాంపోటెరిసిన్ ఇంజెక్షన్ ని జీఎస్టీ మినహాయింపు జాబితాలో చేర్చామని నిర్మలా సీతారామన్ తెలిపారు. వైద్య పరికరాలు, మందుపై జీఎస్టీ రేట్లు తగ్గించే విషయంపై కేంద్ర మంత్రుల బృందం జూన్ 8న నివేదికలు సమర్పిస్తుందని, అప్పుడు మరిన్ని తగ్గింపులు ఉండే అవకాశం ఉందన్నారు. ఇవాళ మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటవుతుందన్నారు నిర్మల. తెలంగాణలోనే దేశంలో కేంద్రం నుంచి అతి తక్కువ జీఎస్టీ పరిహారం తీసుకుంటున్న రాష్ట్రమని స్పష్టం చేశారు మంత్రి హరీష్ రావు. కేంద్రం వసూలు చేస్తున్న సెస్ సర్చార్జీల వల్లే రాష్ట్రాలు 41% ఆదాయాన్ని కోల్పోతున్నాయన్నారు. అందులో తెలంగాణ ఏటా 2.102% ఆదాయం కోల్పోతుందన్నారు. జీఎస్టీ సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు ఎఫ్ఆర్పీఎం పరిధిని 3% నుంచి 5%కి పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. న్యూట్రల్ ఆల్కహాల్ ని జీఎస్టీ పరిధిలోకి తేవటం సమంజసం కాదన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ మండిపడ్డారు. జాతీయ జెండా అలంకరణ కోసం కాదని కేజ్రీవాల్ కు లేఖ రాశారు. విలేకరుల సమావేశం నిర్వహించే సమయంలో కనిపించే త్రివర్ణ పతాకానికి సరైన సైజులో అవి లేవంటూ ఆయన మండిపడ్డారు. జాతీయ జెండా కోడ్ ని ఉల్లంఘించారని విమర్శించారు. జెండాలోని తెలుపు రంగు భాగం తగ్గినట్లు, ఆకుపచ్చ భాగం అధికంగా ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. ఇక తెలియక చేసినా తెలిసి చేసినా ఇలాంటి చర్యల్ని ఉపసంహరించేలేదన్నారు. దీనిపై కేంద్రానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కి ఫిర్యాదు చేశారు. యాస్ తుఫాన్ కారణంగా నష్టపోయిన ఒడిశా, బెంగాల్ కు ప్రధాని మోదీ తక్షణ సాయం ప్రకటించారు. బెంగాల్ కు 500 కోట్లు, ఒడిశాకు 500 కోట్లు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు. గాయపడ్డ వారికి 50,000 చొప్పున సాయం అందించనున్నారు. ఇక రాష్ట్రాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని మోదీ హామీ ఇచ్చారు. ఒడిశా, బెంగాల్లో ఏరియల్ సర్వే చేసిన మోదీ సహాయక చర్యల్ని ముమ్మరం చేయాలని ఆదేశించారు.
బెంగాల్లో తుఫాన్ నష్టంపై ప్రధాని నిర్వహించిన సమీక్షలో ఆ రాష్ట్ర సీఎం మమత పాల్గొనకపోవడం వివాదాస్పదంగా మారింది. ప్రధాని వచ్చి వివరాలు తీసుకుంటేనే తనకు వేరే మీటింగ్ ఉందంటూ మమత వెళ్లటంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మమతా బెనర్జీ తీరును బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తప్పుపట్టారు. దీదీ తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోకుండా బెంగాల్ సీఎం చిల్లర రాజకీయాలు చేశారన్న విషయం బెంగాలీలకు అర్థమైందన్నారు. బెంగాల్ సీఎం మమతా ప్రధాని సమావేశానికి హాజరు కాకపోవడంతో కేంద్ర పశ్చిమ బెంగాల్ మధ్య మళ్లీ వివాదాలు మొదలయ్యాయి. బెంగాల్ చీఫ్ సెక్రటరీ అలపన్ బందోపాధ్యాయను కేంద్రం రీకాల్ చేసింది. ఈ నెల 31లోగా ఆయన్ని కేంద్ర సర్వీస్లోకి పీటీ డిపార్ట్మెంట్ కు పంపాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కోరింది. ఇక 4 రోజుల క్రితమే బందోపాధ్యాయ పదవీ కాలాన్ని 3 నెలల పాటు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది బెంగాల్ ప్రభుత్వం. ఒడిశాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి సారంగి పర్యటిస్తున్నారు. ఇంకా వరదల్లోనే ఉన్న ప్రజలకు నిత్యావసర వస్తువుల్ని అందజేస్తున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సారంగి. ఈ నెల 31న నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ, రేపు, ఎల్లుండి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీ వాసులకు కేజ్రీవాల్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎల్లుండి నుంచి దశల వారీగా లాక్డౌన్ ని ఎత్తివేస్తున్నట్లుగా సీఎం తెలిపారు. ప్రజలు ఆకలితో చనిపోకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నిర్మాణ రంగ కార్యకలాపాలను, పరిశ్రమలను తిరిగి తెరుస్తామన్నారు. తమిళనాడులో లాక్డౌన్ ని జూన్ 7 వరకు పొడిగించింది ప్రభుత్వం. ప్రస్తుతం లాక్డౌన్ కు ఎలాంటి సడలింపులు ఉండవని సీఎం స్టాలిన్ ప్రకటించారు. కిరాణా దుకాణాలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆర్డర్లు తీసుకుని సరుకుల్ని కస్టమర్లకు ఇంటికి చేర్చేందుకు అనుమతిస్తామన్నారు. జూన్ లో రేషన్ కార్డుదారులకు 13 నిత్యావసర వస్తువులతో కూడిన కిట్ ని అందజేస్తామన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ సర్కార్ పై ఫైర్ అయ్యారు. కరోనా సెకండ్ వేవ్ కు మోదీ వైఫల్యమే కారణమని దుయ్యబట్టారు. ప్రధానిగా మోదీ విఫలమయ్యారన్నారు. సెకండ్ వేవ్ ప్రమాద హెచ్చరికలు కేంద్రం పట్టించుకోకపోవడం వల్లే దేశంలో ఈ పరిస్థితి నెలకొందన్నారు. కరోనా మరణాలపై తప్పుడు లెక్కలు చూపుతున్నారని మండిపడ్డారు. వ్యాక్సిన్ పై కేంద్ర వ్యాపార ధోరణితో వ్యవహరిస్తుందన్నారు. వ్యాక్సినేషన్ వేగం పుంజుకోకుంటే కరోనాను కట్టడి చేయడం కష్టమన్నారు రాహుల్. దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కరోనా టీకా అందించేందుకు సరైన వ్యాక్సినేషన్ ప్రణాళిక సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఒకవేళ ఈ విషయంలో విఫలమైతే భారత్ పై మరిన్ని కరోనా వేవ్లు విరుచుకుపడతాయని హెచ్చరించారు. దేశ ప్రజలందరికీ ఏడాది డిసెంబర్ చివరికల్లా వ్యాక్సిన్ అందజేస్తామన్నారు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్. ఇప్పటికే దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ ని కేంద్ర ఆరోగ్య శాఖ సిద్ధం చేసిందన్నారు. డిసెంబర్ చివరి నాటికి 108 కోట్ల జనాభాకు వ్యాక్సిన్ అందుతుందని స్పష్టం చేశారు. అటు కాంగ్రెస్ నేత రాహుల్ విమర్శలపై జవదేకర్ ఫైర్ అయ్యారు. ముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ పై దృష్టి సారించాలన్నారు. మే 1 నుంచి 18 ఏళ్ల వయసుకి టీకా వేసేందుకు నిర్దేశించిన కోటాను ఆ రాష్ట్రాలు తీసుకోలేదన్నారు. కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు తక్షణ సాయం అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కరోనాతో అనాథలైన చిన్నారులకు రక్షణ కల్పించాలని కోరుతూ అమికస్ క్యూరీ గౌరవ్ అగర్వాల్ సుప్రీంకోర్టులో దరఖాస్తు చేశారు. దీనిపై జస్టిస్ ఎల్ఎన్ రావు, జస్టిస్ అనిరుద్ధ బోస్లతో కూడిన వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. అనాథలైన చిన్నారులను గుర్తించి ఇవాళ వివరాలను ఎన్సీపీసీఆర్ వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కరోనా వ్యాక్సిన్లు 100% రక్షణ కల్పించలేవని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ చెప్పారు. అయితే తీవ్రతను తగ్గిస్తామన్నారు. అందుకే టీకా వేసుకున్నా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. వ్యాక్సిన్ 2 డోసులు తీసుకున్న వారు యాంటీబాడీల టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రోగ నిరోధక శక్తి కొలవడానికి యాంటీబాడీల టెస్ట్ కోసం ఒక కొలమానం అది మాత్రమేనన్నారు. మాధ్యమిక, దీర్ఘకాలంలో సెల్ మీడియేటర్ రెస్పాన్స్ అన్నది చాలా ముఖ్యమన్నారు. శరీరంలోకి వైరస్ చొరబడినప్పుడు మొత్తం రోగ నిరోధక వ్యవస్థను ఇది అప్రమత్తం చేస్తుందన్నారు వికే పాల్. డిఆర్డీఓ రూపొందించిన 2DG సాచెట్ ధరను రెడ్డిస్ ల్యాబ్ ప్రకటించింది. ఒక్కో 2DG సాచెట్ ధర 990 రూపాయలుగా నిర్ణయించింది. చికిత్సలో ఒక్కొక్కరికి 5 నుంచి 10 సాచెట్లు అవసరం. ఒక్కో వ్యక్తికి 5,000 నుంచి 10,000 వరకు ఖర్చవుతుంది. కరోనా చికిత్సలో 2G సాచెట్ అద్భుతంగా పనిచేస్తుందని డిఆర్డీఓ తెలిపింది. భారత్ లో సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో అంతర్జాతీయంగా విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోసారి పొడిగించింది కేంద్రం. జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లుగా డీసీజీఏ డైరెక్టర్ తెలిపింది. అయితే కార్గో సర్వీసులకు ఇది వర్తించదని వివరించింది. ఇప్పటికే డీజీసీఏ ఎంపిక చేసిన దేశాలకు మాత్రం విమానాలు నడుస్తాయని స్పష్టం చేసింది.
మహారాష్ట్రలోని థానేలోని ప్రైమరీ హెల్త్ సెంటర్లో దొంగతనం జరిగింది. అయితే ఆ దొంగల స్కెచ్ ఫెయిల్ అయింది. కోవిషీల్డ్ టీకాలను దొంగిలించేందుకు వచ్చిన వారు పిల్లల వ్యాక్సిన్లను ఎత్తుకెళ్లారు. 300 వ్యాక్సిన్ వైల్స్ ని అపహరించారు. ఈ టీకాలపై సీరం ఇన్స్టిట్యూట్ స్టిక్కర్స్ ఉండటంతో అవే కోవిషీల్డ్ వ్యాక్సిన్ అనుకున్నారు. వారి ఆధారాలు దొరకకుండా సీసీ కెమెరా మానిటర్ ని కూడా దొంగిలించారు. వారిపై సెక్షన్ 380, 427 కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. కరోనా వైరస్ పై పోరుకు 4 సురక్షితమైన ప్రభావవంతమైన టీకాలు అందుబాటులో ఉన్నట్లయిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ సింగిల్ డోసు టీకా రాబోయే రోజుల్లో కీలక పాత్ర పోషిస్తుందని ఆదేశించింది. ఇక ఈ టీకా 2 కోట్ల బ్రిటన్ అమ్ముల పొదిలో చేరినట్లయింది. ప్రపంచ జనాభాలో 70% మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకు కోవిడ్-19 ని విడిచిపెట్టదంటూ కూడా WHO హెచ్చరించింది. యూరప్ లో వ్యాక్సినేషన్లు ఇంకా మందకొడిగానే సాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారానే మహమ్మారి నుంచి బయటపడతామంటూ తెలిపింది. భారత్ లో కరోనా విజృంభిస్తుండటంపై కోవాక్స్ కార్యక్రమంపై తీవ్ర ప్రభావం చూపిందని కోవాక్స్ కూటమి వివరించింది. జూన్ చివరి నాటికి 19 కోట్ల వ్యాక్సిన్ డోసుల కొరత ఏర్పడినట్లుగా అంచనా వేసింది. కరోనా వైరస్ తో పాటు వ్యాక్సిన్ల పనితీరు గోప్యత పాటిస్తుంది. దీనికి సంబంధించి చైనా తొలిసారి వ్యాక్సిన్ ప్రయోగాల ఫలితాలను అంతర్జాతీయ జర్నల్ కు నివేదించింది. తమ దేశ వ్యాక్సిన్ల పనితీరుపై అంతర్జాతీయంగా అనుమానాలు వ్యక్తమవుతుండటంతో ప్రయోగ ఫలితాలను చైనా విడుదల చేసినట్లుగా సమాచారం. చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్ నకు చెందిన సినోఫార్మ్ తో పాటు సినోవాక్ బయోటెక్ సంస్థలు కరోనాను నిరోధించే 2 వ్యాక్సిన్లను అభివృద్ధి చేశాయి. వైరస్ ను ఎదుర్కోవటంలో వాటిలో ఒకటి 72.8%, మరొకటి 78.1% సామర్థ్యం చూపించినట్లుగా చైనా వెల్లడించింది. జర్మనీలో మరో నెల రోజుల్లో కొత్తగా విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో 12 ఏళ్లు పైబడిన పిల్లలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాలని ఛాన్సలర్ నిర్ణయించారు. జూన్ 7 నుంచి కోవిడ్ టీకాలు ఇస్తామని ఏంజెలా మెర్కెల్ వెల్లడించారు. ఇక 12 నుంచి 15 ఏళ్ల పిల్లలకి ఫైజర్ లేదా బయోఎన్టెక్ కోవిడ్ టీకాలు ఇవ్వడానికి యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ శుక్రవారం. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో సిద్ధార్థ్ పితానిని విచారిస్తున్నారు ఎన్సీబీ అధికారులు. జూన్ 1 వరకు సిద్ధార్థ్ తమ కస్టడీలో ఉంటాడన్నాడు. ఇక ఈ నెల 26న సిద్ధార్థ్ ని హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన ఎన్సీబీ ట్రాన్సిట్ వారెంట్ పై ముంబైకి తరలించి కోర్టులో హాజరుపరిచింది. జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకునే ముందు చివరిసారిగా సిద్ధార్థ్ తో మాట్లాడినట్లుగా పోలీసులు గతంలోనే గుర్తించారు.